నమస్కారం ఘంటా రామానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అమెరికా వెళ్లాలనుకునే వారికి ట్రంప్ శరాఘాతం H1B వీసా వార్షిక ఫీజు $1,00,000 పెంచడంపై సర్వత్రా ఆందోళన విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద సమస్యన్న ప్రధాని చిప్ నుంచి షిప్స్ వరకు అన్ని దేశంలోనే తయారు చేయాలని పిలుపు యూరప్లోని అనేక దేశాల్లో సైబర్ దాడులు లండన్ బెర్లిన్ బ్రసెల్స్ ఎయిర్పోర్టుల్లో సేవలకు అంతరాయం చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తాం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానన్న చంద్రబాబు $100 కోట్ల పరకామణి వెనుక వైసీపీ పెద్ద నేతలు ఉన్నారన్న లోకేష్ శ్రీవారి సొత్తు దోచుకున్నారంటూ వీడియోలు విడుదల లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన మిథున్ రెడ్డి సిట్ కస్టడీ 4 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయడం అగ్రరాజ్యంలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులపై పిడుగు పడినట్లయింది. ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కొక్క H1B వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ నిర్ణయం భారత్పై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఎందుకంటే H1B వీసాదారులో భారతీయుల వాటా 71% కావడం గమనార్హం. చైనా 11.7% వాటా కలిగి ఉంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం H1B వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ ఏటా $1,00,000 ఫీజును చెల్లించాలి. ఈ నియమం కొత్త దరఖాస్తులతో పాటు ఇప్పటికే ఉన్న దరఖాస్తులకు అనుబంధంగా దాఖలు చేసే పిటిషన్లకు కూడా వర్తిస్తుంది. రుసుము చెల్లించినట్లు కంపెనీలు రుజువు చూపించాలి. వీసా ప్రక్రియలో అమెరికా అధికారులు చెల్లింపు జరిగిందా లేదా అని ధృవీకరిస్తారు. ఫీజు చెల్లించకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ దరఖాస్తును తిరస్కరిస్తాయి. ఈ నియమం విదేశాల నుంచి దరఖాస్తు చేసే వారికి కూడా వర్తిస్తుంది. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులను పరిశీలిస్తారు. అమెరికాలోని ఐటీ కంపెనీలలో పనిచేసే భారతీయ నిపుణులు అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ లేదా పీహెచ్డీ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు H1B వీసా కోసం దరఖాస్తు చేసేవారు. భారత్కు చెందిన H1B వీసాదారుల్లో సుమారు 65% మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. H1B వీసాదారుల సగటు జీతం సుమారు $1,18,000గా ఉంది. ట్రంప్ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏటా $1,00,000 చెల్లించాల్సి వస్తే మధ్యస్థాయి నిపుణులు, ప్రారంభ స్థాయి ఉద్యోగులు, అమెరికాలో మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేస్తూ ఉద్యోగాలు ఆశించే భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది. H1B వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, అమెరికా ప్రజల ఉద్యోగాలను రక్షించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది. తక్కువ జీతం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ఉద్యోగులు భర్తీ చేస్తారని అంటోంది. అధిక ఫీజు కారణంగా నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటాయని ట్రంప్ సర్కారు చెబుతోంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారత్, చైనా నుంచి వచ్చే ప్రతిభావంతులపై ఆధారపడే పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
అమెరికా ప్రతి సంవత్సరం లాటరీ విధానం ద్వారా 85,000 H-1B వీసాలను జారీ చేస్తుంది. కొత్త నియమాలతో ఇప్పటికే ఉన్న H-1B వీసాదారులతో పాటు భవిష్యత్తు వీసా హోల్డర్లు ఈ అధిక ఫీజును భరించడం కష్టమవుతుంది. కంపెనీలు ఆ ఫీజు చెల్లించకపోతే వేలాది మంది విదేశీ ఉద్యోగులు అమెరికాను వీడాల్సి రావచ్చు. అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులకు ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన వారికి అగ్రరాజ్యంలో తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అమెరికా ప్రతీకార సుంకాలు, H-1B వీసా దరఖాస్తు రుసుం పెంపు వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ అంశాన్ని మరోసారి గట్టిగా వినిపించారు. విదేశాలపై ఆధారపడటమే దేశానికి అతిపెద్ద శత్రువు అని అన్నారు. సెమీ కండక్టర్ చిప్ నుంచి షిప్ వరకు అన్ని దేశీయంగా తయారు చేయాలన్నారు. గుజరాత్ భావ్నగర్లో 34,000 కోట్లకు పైగా వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గాంధీ మైదాన్లో జరిగిన సముద్ర సే సమృద్ధి అనే కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలోని అన్ని సమస్యలకు స్వావలంబనతో పరిష్కారం లభిస్తుందన్నారు. లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలతో భారతీయుల స్వాభావిక ప్రతిభను కాంగ్రెస్ అణచివేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. 50 ఏళ్ల క్రితం స్వదేశీ నౌకల ద్వారా 40% ఉన్న దేశీయ వాణిజ్యం ఇప్పుడు 5% పడిపోయిందని తెలిపారు. భారత్ ఏటా సరుకు రవాణా కోసం విదేశీ సంస్థలకు 6 లక్షల కోట్లు చెల్లిస్తోందని, అది దేశ రక్షణ బడ్జెట్కు దాదాపు సమానమని వివరించారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడానికి దేశంలోని ఓడరేవులు వెన్నుదన్నుగా నిలుస్తాయని ప్రధాని మోదీ చెప్పారు. भारत आज विश्व बंधु की भावना से आगे बढ़ रहा है. दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है. सच्चे अर्थ में अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के इस दुश्मन को हराना ही होगा. जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता. विश्व में शांति, स्थिरता और समृद्धि के लिए दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा. हम दूसरों पर आश्रित रहेंगे, हमारा आत्मसम्मान भी चोटिल होगा. 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते. हम भावी पीढ़ी के भविष्य को दांव पर नहीं लगा सकते. H-1B వీసాల దరఖాస్తు ఫీజును అమెరికా భారీగా పెంచిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భారత్కు ఒక బలహీనమైన ప్రధాని ఉన్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ నుంచి వచ్చిన బర్త్డే రిటర్న్ గిఫ్ట్ భారతీయులను ఆందోళనకు గురి చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. H-1B వీసాలు పొందుతున్న వారిలో 70% మంది భారతీయులే ఉండడంతో ఆ ప్రభావంపై దేశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 50% సుంకాల కారణంగా 10 రంగాల్లో భారత్ 2,17,000 కోట్ల సంపద కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. హౌడీ మోడీని ఉద్దేశిస్తూ విదేశాంగ విధానం ఈవెంట్లను ఏర్పాటు చేసేదిగా కాకుండా దేశ ప్రయోజనాలను రక్షించేలా ఉండాలని ఖర్గే ఎక్స్లో పోస్టు చేశారు. కౌగిలింతలు, నినాదాలను పక్కన పెట్టి దేశానికి ప్రాధాన్యమిచ్చే విదేశాంగ విధానాన్ని అమలు చేయాలని రాసుకొచ్చారు. ఐరోపా దేశాల్లోని ప్రధాన విమానాశ్రయాలు లక్ష్యంగా సైబర్ దాడులు జరిగాయి. లండన్లోని హీత్రో, బెల్జియంలోని బ్రసెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా పలు యూరోపియన్ విమానాశ్రయాలు సైబర్ దాడికి గురయ్యాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థలు వంటి సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయ సేవల్లో అంతరాయం కారణంగా అనేక విమానాలు ఆలస్యం కాగా పలు విమానాలు రద్దయ్యాయి. సైబర్ దాడి కారణంగా బెల్జియంలోని బ్రసెల్స్ విమానాశ్రయంలోని ఆటోమేటెడ్ చెక్ ఇన్, బోర్డింగ్ సేవలు పనిచేయటం లేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సిస్టమ్ను సరిచేసేందుకు తమ సాంకేతిక బృందం శ్రమిస్తోందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులకు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా సిరియన్లకు తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేసింది. 60 రోజుల్లోపు అమెరికా వేడుకుంటే అరెస్టు లేదా డిపోర్టేషన్ తప్పదని సిరియన్లను హెచ్చరించింది. వలసదారులకు చట్టబద్ధమైన హోదా ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. 2012 నుంచి 6,000 మందికి పైగా సిరియన్లు అగ్రరాజ్యంలో రక్షణ పొందుతున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఉగ్రవాదం, ఉగ్ర కార్యకలాపాలకు సిరియా కేంద్రంగా ఉందని, వారిని తమ దేశంలో ఉండటానికి అనుమతించడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమవుతుందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి తెలిపారు. సిరియన్లు తమ దేశం నుంచి వెళ్లడానికి నిరోధించే పరిస్థితులు లేవన్నారు. పల్నాడులో నేరాలు ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మాచర్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లపై వదిలి వెళ్లిన చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి, అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు, చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలామంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఉల్లి రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉల్లి పంట పూర్తిగా సిద్ధమైన తరువాత ఆరబెట్టి గ్రేడింగ్ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని సూచించారు. ప్రతి రైతుకు హెక్టారుకు 50,000 చెల్లిస్తామని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ నిర్ణయంతో 45,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైన రైతుల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. అన్నదాతలు మెరుగైన సాగు పద్ధతులు పాటించి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని సీఎం సూచించారు. మద్దతు ధర విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 15 నెలల కాలంలో ధాన్యం కొనుగోలుకు 13,500 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే శ్రీవారి పరకామణి సొమ్ము దోపిడీకి గురైందన్నారు.
పరకామణిలో పనిచేస్తూ 100 కోట్లు దోచుకున్న రవికుమార్ను కేసు నుంచి తప్పించేందుకు యత్నించారని ఆరోపించారు. శ్రీవారి పరకామణి డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. ఓ ఉన్నతాధికారి త్వరలో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకోబోతున్నారని భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో పెద్ద పేర్లే బయటకు వస్తాయని, ఇదో సంచలనం కాబోతుందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో శ్రీవారి భక్తులు మర్చిపోయినా పోగొట్టుకున్న సొమ్ములను పంచుకున్నారని టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు తూడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఆక్షేపించారు. వెంకటేశ్వర స్వామి పరకామణికే గత ప్రభుత్వంలో ఆపదొచ్చింది మిత్రులారా. ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా. అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. ఎవరు ఆ పోలీస్ అధికారి తొందరలోనే నిగ్గు తేలుతుంది. ఈ రోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల 13/10/2025 నాటికి ఈ వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులున్నాయి. ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులున్నాయి. ఇది టీటీడీ చరిత్రలోనే భారీ కుంభకోణం, భారీ దొంగతనం. ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా? టీటీడీ చైర్మన్ అభినవ గోవిందదాస్ గారు, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్. తాడేపల్లి ప్యాలెస్ కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు కొందరు అధికారులు, మేము దేవుడికి న్యాయం చేసాము, 40 కోట్లు రాయిస్తే మా మీద పడుతున్నారు. రేపు అదే స్టేట్మెంట్ ఇస్తారు చూడండి. వెంకటేశ్వర స్వామికి న్యాయం చేసేంత స్థాయి నీకుందా? పోలీసులు ఈ కేసు రాజీ పొమ్మని చెప్పి ఒత్తిడి చేసినట్టు అధికారి ఎవరు? మాకున్నటువంటి ఇన్ఫర్మేషను ఒక అధికారి తొందరలోనే మొత్తం వివరాలు బయట చెప్పబోతున్నాడు. చేసిన తప్పును ఒప్పుకొని తొందరలోనే ఆ రోజు ఏం జరిగింది, ఈ వివరాల కన్నా ఇంకా వివరాలు నివ్వరిపోతారు స్వామివారి భక్తులు. కొన్ని సంవత్సరాలుగా ఆయన దొంగతనం చేస్తున్నాడు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రోజుకి మినిమం 10 నుంచి 12 లక్షల రూపాయలు స్వామివారి పరకామణి నుంచి తీసుకుని వస్తున్నాడు. వాళ్ళ మిత్రుడు ఒకటి చెప్పాడు, అన్న నెలకి 34 లక్షలు వస్తుంది, 2-3 సైట్లు కొంటాడు. ఆ సైట్ ఈ సంవత్సరం కొంటే 4 ఏళ్ళకి దాంట్లో 50 లక్షలు పెడితే ఆ సైట్ ఒక 10 కోట్లు అవుతుంది. ఆ సైట్లన్నీ రాయించుకున్నారు. స్వామివారి పరకామణి సొత్తు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారు ఆయన దగ్గర. చాలా చాలా పెద్దవాళ్ళు మిత్రులారా, మీరు ఊహించలేరు ఆ పేర్లు. అలాంటి పేర్లు బయట వస్తాయి ఇప్పుడు ఎంక్వైరీలో. అక్కడ ఏదైతే భక్తులు మర్చిపోయే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్గా మెయింటైన్ చేసి 90 రోజుల వరకు ఆ భక్తులు వచ్చి దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్ చెప్పకపోతే అవి ఉండీలు వేసేయాలి. అవి కూడా ఉండీలు వేయకుండా అవి కూడా పంచుకునేసి, ఆ పంచుకునేసేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఈఓ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యేసి ఈ వీడియోస్ అంతా అరేంజ్ చేసి భక్తులు ఏవైతే మర్చిపోతున్న కానుకలు అవన్నిటిని కూడా పంచుకునేసేయడం జరిగింది. ఇంత పెద్ద క్రైమ్ జరిగితే దాన్ని బయట ఆనికుంటా, ప్రజలకు చూపించుకుంటా, బోర్డుకి తీసుకొని పోకుండా అనఫిషియల్గా బయట సెటిల్మెంట్ చేశారంటే అప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తుంటాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంటుంది ఇప్పటికే. వైసీపీ హయాం నాటి పరకామణి సొమ్ము చోరీపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. వైసీపీ గజ దొంగలు శ్రీవారి సొత్తు దోచుకున్నారంటూ వీడియోలు విడుదల చేశారు. 100 కోట్ల పరక మనీ దొంగల వెనుక భూమన కరుణాకర్ రెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు నేతలు ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయని, రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని, అరాచకం పెచ్చరిల్లిందని లోకేష్ విమర్శించారు. దొంగలు, దోపిడీదారుడు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ మార్చారని ఆక్షేపించారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతో పాటు జనాన్ని దోచుకున్న జగన్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తును వదలలేదని లోకేష్ ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడి కోట్ల సొత్తు కొల్లగొట్టారని మండిపడ్డారు. దోచుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాటాలను తిరుపతిలో భూమాన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు పంచుకున్నారని లోకేష్ అన్నారు. ఈ మాటలను నిందితులే చెబుతున్నారని పేర్కొన్నారు. అధికారం అండతో జగన్
జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదని దుయ్యబట్టారు. ఏడుకొండలవాడు చాలా పవర్ఫుల్ అని, స్వామివారికి ఏ అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా ఏం జరుగుతుందో తెలిసినా భూమన ఏకంగా పరకామణినే దోచేశారని లోకేష్ ఆక్షేపించారు. గుడిలో హుండీని దోచేసిన జగన్ గ్యాంగ్ పాపం పండిందని లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ కస్టడీ ముగిసింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతివ్వగా సిట్ అధికారులు నిన్న ఇవాళ ప్రశ్నించారు. చివరి రోజైన ఇవాళ విజయవాడ సిటీ కార్యాలయంలో 4 గంటల పాటు విచారించారు. ఈ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీలోకి నిధుల జమ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని, ప్రతి నెల జీతాలు మాత్రం తీసుకుంటారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శాసనసభలో మాట్లాడేందుకు సమయం ఇస్తారన్నా రావట్లేదన్నారు. మండలి సమావేశాల్లో మాత్రం కుస్తీ పడుతున్నారన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా తామెలా ఇస్తామన్నారు. అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారు. శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడానికి కారణం వారికి పనిచేయడంతో పాటు వారి యొక్క సమస్యల్ని చట్టసభలో చర్చించి వారి యొక్క అవసరాలన్నీ కూడా చట్టసభల్లో తీసుకునే తీర్మానాలన్నింటిని బట్టి పనిచేస్తారని అవకాశం ఇస్తా ఉన్నారు. ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం. ప్రతిపక్ష హోదా కావాలంటారు, మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు, కానీ అసెంబ్లీకి అయితే రారు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు, ప్రతిపక్ష హోదా అన్నది మేము ఇస్తే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకోవాలి. రెండవది సమయం అంటారా, మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లా. అసెంబ్లీకి రారు, కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెలా వచ్చే జీతాలు మాత్రం తీసేసుకుంటున్నారు ఆ 11 మంది. శాసన మండలిలోనేమో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులందరూ వచ్చి పోరాడతారు, ప్రశ్నిస్తారు. శాసనసభకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు రారు. ద్వంద్వ వైఖరి. ఇళ్ల స్థలాలు, ప్లాట్లు కొనేవారికి ఎలాంటి చిక్కులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేరాపై ఉందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రేరా చైర్మన్ శివారెడ్డి, సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావుకు గుంటూరులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పెమ్మసాని పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థిరాస్తి రంగ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తామని రేరా చైర్మన్ శివారెడ్డి తెలిపారు. వాళ్ళకేంటంటే ఒక బిజినెస్ అయితే, ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకి అది జీవితం. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం కష్టపడి సేవ్ చేసుకొని లోన్లు తెచ్చుకొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. అందులోకి వెళ్ళగానే బాత్రూంలో లీకులు రావటం, డోర్లు పడకపోవటం, డ్రైనేజ్ సమస్యలు ఉండటం, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు చాలామంది మేము కూడా కొన్ని ప్రత్యక్షంగా అనుభవించాం. అలాంటి వాటన్నిటినీ జాగ్రత్తగా చేయడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. అందరితోటి, అన్ని స్టేక్ హోల్డర్స్ తోటి ఓపిక్గా వాళ్ళ సమస్యలు విని ప్రాక్టికల్ సొల్యూషన్స్ మళ్ళీ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఆ వృత్తికి న్యాయం చేయగలుగుతారు. అత్యంత ఆదాయాన్ని ఇచ్చే ఈ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలి అంటే ఒక రీఫార్మ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నామండి. పిఎంఏ లాక్స్ ఆఫ్ హౌసెస్ నీడ్ కట్టమని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. వీటిని ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ రంగం ప్రాధాన్యత పెరిగి గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మలా పాఠశాలలో 10వ తరగతి సర్టిఫికేట్లు గల్లంతు వివాదం కొలిక్కి వచ్చింది. పాఠశాల యాజమాన్యం సిబిఎస్ఈ బోర్డుకు లేఖ రాసి డూప్లికేట్ సర్టిఫికేట్లు తెప్పించారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. కొంతమంది సర్టిఫికేట్లు తీసుకోవడానికి నిరాకరించారు. తమ పిల్లలు దాదాపు 12 సంవత్సరాలు కష్టపడి చదివి డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకోవాలా అని పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించారు. తెనాలి డిప్యూటీ డీఈఓ శాంతాకుమారి విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేశారు. విజయవాడలో ఉన్న సిబిఎస్ఈ కార్యాలయం ఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. సిస్టర్ గారు
మరి వాళ్ళు వెంటనే పిల్లలు ఇబ్బంది పడకుండా మరి ఆ స్థానంలో మళ్ళా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తే, కాకపోతే దాని మీద డూప్లికేట్ అని ఉందండి. ఇబ్బంది ఏం లేదు. పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళటానికి కానీ మరి ఇంకా భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ సర్టిఫికెట్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ సర్టిఫికెట్లు మేడం గారు నన్ను తెప్పించడం జరిగింది సిబిఎస్ఈ కార్యాలయం నుంచి. ఇప్పటికి ఒక 4-5 పేరెంట్స్ కూడా వాళ్ళకి సర్వ్ చేయటం జరిగింది. మిగతా అన్ని కూడా తల్లిదండ్రులకి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇచ్చేయటం జరుగుతుంది. ఇసుకాసురుల దెబ్బకు నెల్లూరు జిల్లాలో పెన్నా నది స్వరూపమే మారిపోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా రైతులకి ప్రజలకి పెన్నా నది ఆరో ప్రాణం. ఇంత ప్రధానమైన పెన్నా నదిని ఇసుకాసురులు అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. దాదాపు గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ వైసీపీలో ఉన్న ఇసుకాసురులందరూ మళ్ళీ తిరిగి ఈ పార్టీలోకి రావడం, వారు ఇసుకని తవ్వేయడం అనేది జరుగుతుంది. మనం చూస్తున్న ప్రాంతం ఇది పెన్నా నది. ఈ పెన్నా నది దాదాపు సోమశిల జలాశయం నుంచి సంగం, విడవలూరు, కొడవలూరు వరకు కూడా దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ పెన్నా నది మొత్తం మీద కూడా ఒక ఒడ్డు ప్రాంతాలలోనే మొత్తం తవ్వకాలు అనేవి, ఇసుక తవ్వకాలు భారీగా చేశారు. మరి ఇది గట్లు ఉన్న ప్రాంతం. ఈ గట్టు ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా తవ్వేయడంతో ఇసుక లోతులోకి నీరు మారింది. ఈ లోతులో నుంచి ప్రవాహం అనేది దిశ మారి మరోవైపుకి ప్రవహిస్తుంది. కానీ ఎప్పటికైనా కూడా వరదలు వస్తే మాత్రం ఈ ఇసుకాసురులు తీసిన ఈ పెన్నా అనేది గట్టు వద్ద నుంచి కూడా గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం అనేది ఉంది. అంటే గత 2-3 సార్లు కూడా వచ్చిన వరదల్లో పోతిరెడ్డిపాడు గ్రామాల వైపు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం ఈ గ్రామాల వైపు ప్రవాహం వచ్చి పడింది. కానీ మళ్ళీ కూడా అదే విధంగా కూడా ఇక్కడ ఇప్పుడు ఇసుకాసురులు తవ్వకాలు అనేవి చేస్తున్నారు. అడ్డగోలుగా భారీ ఎత్తున ప్రొక్లైన్లతో తవ్వకాలు చేయడంతో మధ్యలో ఇసుక మేటలు ఉన్నాయి. ఈ 2 వైపులా పెన్నా నదికి కుడి ఎడం వైపు 2 వైపులా మాత్రం ఈ ఒక ప్రవాహం లాగా నీరు ప్రవహిస్తుంది. భూగర్భ జలాలు కూడా తగ్గిపోయే విధంగా కూడా అడుగు వరకు ఇసుకని తవ్వేస్తున్నారు. దీంతో ఒక పాయలుగా పెన్నా నది మనకు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల మధ్యలో ఒడ్డు ఉంటుంది. ఇక్కడ పెన్నా నదికి మార్జిన్లలో ఉన్న ప్రాంతంలో మాత్రం ఈ ఇసుకంతా కూడా తవ్వకాలు చేయడంతో భారీగా ఒక దిశ మారిపోయి పెన్నా నది పరిస్థితి పూర్తిగా నా స్వరూపమే మారిపోయింది. ఇది మనం ప్రతి చోట కూడా ఇదే విధంగా ఉంది. కానీ మైనింగ్ అధికారులు కానీ ఈ రవాణా శాఖ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వీరికి భారీ ఎత్తున ముడుపులు ముట్టడం వల్లనే ఈ ఛాయలకు రావడం లేదని అంటున్నారు. పెన్నా నదిని ఎవరు కాపాడతారనేది కూడా రైతులు మాత్రం అనేక సార్లు ప్రశ్నించినప్పటికి కూడా ఇక్కడ మార్పు అనేది లేదు. ఈ విధంగా ప్రతి చోట కూడా మనం చూస్తున్నాము. పెన్నా నదికి ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ఒక అడ్డగోలుగా తవ్వకాలు చేశారు. అందులో రోడ్లు కూడా దీనికి ప్రత్యేకంగా రోడ్లు వేశారు. రైతులు పంటలకు వెళ్ళే రోడ్లను ధ్వంసం చేసి వారు ప్రత్యేకంగా ఇసుకకి రాకపోకలు చేయడానికి ఈ రోడ్డు వేయడం జరిగింది. కొన్ని చోట్ల వంతెనలు కూడా పంట పొలాలకు రైతులు రాకపోకలు చేసే వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. ఇసుకాసురులు లారీలలో భారీగా ఇసుకను నింపుకొని రాకపోకలు చేయడం వల్లనే కానీ ఈ గ్రామస్తులకు సంబంధించి దెబ్బతిన్న వంతెనలు బాగా చేయని పరిస్థితి ఉంది. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. పెన్నా నది నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ నెల 23న మోహన్ లాల్ కు పురస్కారం ప్రదానం చేస్తారు. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ నెల 23న మోహన్ లాల్ కు పురస్కారం ప్రదానం చేస్తారు.
ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ నెల 23న మోహన్ లాల్ కు పురస్కారం ప్రదానం చేస్తారు. జనతా గ్యారేజ్, మన్యం పులి, ఇద్దరు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.